అద్భుతమైన ప్లేస్ చూడబోతున్నా. వెళ్తూ దారిలో చిన్న ఇప్పుడు ఫైటింగ్ చేపిస్తారు కదా, ఇప్పుడు లోపల ద్వేషం కోపం లేకుండా ఎట్లా చెప్పడం? అంటారు ఇది ఎక్కువ కొట్లాడుతాడంటాను, ఎక్కువ ఆయనతో కొట్లాడారు. గురుగారు రండి. ఫైటింగ్ అనే దానిలో స్కూల్లో బాగా కోపం వచ్చింది. స్కూల్లో ఒకడ మీద బాగా కోపం వచ్చింది. వాడిని ఎట్లయినా సరే కొడదామని, మనం ఫిజికల్ గా కొద్దిగా వీక్ గా ఉండేవాడు, సన్నగా ఉండేవాడిని. వాడేం బలంగా ఎట్టుండే ఏమ్రా ఎట్లుండేవాడు ఆ టైప్ లో ఉండేవాడు. సరే వాడిని ఎట్లానో తెలివిగా కొడదామని చెప్పేసి వాడితో దెబ్బలు తిన్న వాళ్ళందరినీ ఇద్దరు ముగ్గురిని పోగు చేసి అందరం కలిసి ఇట్లా తోపులోకి ఇమ్మీడియట్ గా ఎక్స్ప్రెస్ చేశారు అనుకో, నేను ఓడిపోతా. కోపాన్ని దాచిపెట్టుకొని సమయం దాకుండి వాడు ఒక తోపులో తీసుకుని కొట్టి అందరం కొట్టి వాడికి చెప్పారు, ఇక్కడ నిన్ను మామూలుగా మేము ఏదైనా చేయొచ్చు, నేను చేయట్లేదు, ఎందుకంటే నువ్వు మా ఫ్రెండ్, అందుకని నువ్వేదో బలంగా ఉన్నావని, గొన్నపోతు కూడా బలంగానే ఉంటుందిరా, కొంచెం బ్రెయిన్ వాడు, మేమందరం అంటే ఒక్కొక్కసారి ధైర్యం అంటే ఏందని జన్మాస్టర్ వచ్చినప్పుడు పారిపోతానండి, అదే నా ధైర్యం. కొంచెం ఎదుర్కోకూడదు, తప్పుకోవడం అది పిరికితనం కాదు, ఇంటెలిజెన్స్ అంతే. మీరు ఎప్పుడైనా ఎవరైనా కొట్టిరా? ఇంకో మైక్ ఏది? ఇదిగో నాకు నేను పట్టుకుంటా. చిన్నప్పుడు కొట్టుకునేటాను. నిన్న ఒక కాంటెక్స్ట్ వచ్చింది, చిన్నపిల్లలకి ఎలా అంటే అందరు చిన్నపిల్లలే, మనసు సెటిల్ గాని ప్రతి వాడు చిన్నపిల్లవాడే. పోనీ కొట్లాడుతున్న వాళ్ళు కొట్లాడుతుంటే ఏం చేయాలి? ఎందుకంటే ప్రతి పనికిరందాన్ని కొట్లాడతారు. అక్కడ కాదు, ఇంకోటి ఏంటంటే హోటల్ ఫ్రెండ్స్ బిల్లు ఇస్తాను ఉంటారు, నేను బిల్లు కడతా నేను కడతా, కొట్లాడు భలే వెరైటీగా ఉంటుంది. ఫైనల్ గా నువ్వు కట్టా వెరైటీ ఉంటుంది. నేను మిమ్మల్ని ప్రశ్న అడగాలంట, అడగండి, ఏమనుకో చెప్పండి. సినిమాలో డిఫరెంట్ గా డ్రెస్సులు వేయటం, అపియరెన్స్ పెడతారు ఎందుకు? ఇప్పుడు ఇక్కడ మేము వేసుకునేదా సినిమాలు అంటారు? సినిమాలో అంటే మేము మీరు రాసేదంటే రావాలా, మీరు ఫైట్ చేసేదంటే రావాలా, మీ యాక్షన్ లో రావాలా, ఇంక వేరే ఏం రావాలి? అంటే ఓవరాల్ గా అసలు ఇష్యూ కదా, నువ్వు అడుగుతుంటే మీరు ఏం చేస్తారు? మేము ఫైట్ మాస్టర్ పేరే కానీ ఎవరికి ఏ మ్యాక్సిమం మాకు తెలిసిన విషయాల్లో ఎక్కడ రోడ్లు ఏదైనా ట్రాఫిక్ ఎక్స్చేంజ్ చేయడానికి ప్రయత్నిస్తాం అనమాట. మరి భగవంతుడు మాకు ఆ జాబ్ ఎందుకు ఇచ్చాడు మాకు అర్థం కాలేదు. పొద్దు లేచిన కాడ నుంచి ఎన్ని తలలు లేగాలి సార్, ఎన్ని కాళ్ళు లేగాలి సార్. సినిమాల్లో ఫైట్లు ఇట్లా ఇట్లా వైలెన్స్ ఉండాలంటే చెప్పరా, ఎందుకు సార్ ఇదంతా ప్రశాంతంగా బతక హీరోకి ఎందుకు ఇంత పిల్లలకి ఒకసారి పిలుచుకోవడం? నలుగురికి గుచ్చుకొని అలా నలుగురు సిద్ధ అవుతుంటారు. ఏదైనా ఫైట్ చేస్తే నడి రోడ్డు మీద చేసుకోవాలి కాబట్టి రండి. ద్వేషం అనేది ఎట్లా పుడుతుంది? ఎవరిది వాళ్ళు చెప్పండి. 10 ప్రశ్నలు ఉన్నాయి, 10 ప్రశ్నలు ఒక్కొక్కటి ఒక్కొక్క టక్ 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 అంతే. ఎట్లా పుడుతుంది? ఒరిజినేషన్ కంపారిజన్ తోనే వస్తుంది. అంటే మనకి ద్వేషం కాన్ఫ్లిక్ట్ మనం చేయాలా లేదా అనుకోనే పోతుంది. ద్వేషం అనేది వదిలిందంటేనే మనకు దాని డిఫరెన్స్ ఉంది అనేది ఐడెంటిఫై చేస్తున్నాడు. ఏమి లేదనుకునే స్టేజ్కి రావాలి. మరి దేశం అంటే ఏంటంటే అన్ని నాకు తెలుసు అనుకుంటేనే ఎక్కువ దేశం వస్తుంది. అవతలకి ఏం తెలియదు అనుకుంటేనే, అంటే అవతలకి ఏం తెలియదు నాకు అన్ని తెలుసు అనుకుంటే నాకు ఎక్కువ కోపం బాధ అన్ని వస్తున్నాయి అనుకుంటాను నా సైడ్ నుంచి. అహంతో వస్తుంది ద్వేషం. అంటే ఇప్పుడు దీని కాన్ఫ్లిక్ట్ ఎందుకంటే నెక్స్ట్ ఇంకో పదం చెప్పాను అనుకో, మన సేమ్ ఆన్సర్ అయితే చెక్ చేసుకుందామని. ఒకవేళ ఈర్ష్య పేదరికంతో వస్తుంది, అది మానసిక పేదరికం కావచ్చు, భౌతిక పేదరికం కావచ్చు. నీకు ఈర్ష్య ఉందా? వస్తుంది ఈర్ష్య అనేది తెలుస్తుంది. అంటే నాకు శత్రువులు ఎవరన్నా ఉంటే కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు గురి అయిపోతా అంటే అనిపిస్తుంది. మళ్ళీ ఇమీడియట్ గా వాడు గురి అయ్యేదని వాడు కష్టపడినాడు.
వెళ్ళినప్పుడు తెలుసుకుంటే అది పోతుంది. మీకుందా ఈర్ష్య ఎప్పుడన్నా అంటే మీ కో ఫైటర్స్ కానీ సహజంగా ఉంటాం అంటే ఇప్పుడుందా? అంటే ఈర్ష్య లేకపోతే మేము ఈ స్థాయికి వచ్చేవాళ్ళం కాదు. కాంపిటీషన్ ఈర్ష్య అనేది వాడికంటే నేను ఎదగాలి అనే భావనతోటే ఈ రోజు మేము గేదెలకి మేకలు కాస్తున్న కానీ దూరం వచ్చాం అనమాట. ఇప్పుడు లేటెస్ట్ గా మేము తెలుసుకునేది ఏంటంటే ఈడ్చి ఉండాలి, మనల్ని హామీ గారు చేయకుండా ఈడ్చుంటే చాలా మంచిది. మనల్ని హామీ గారు చేయకుండా ఈడ్చుంటే చాలా మంచిదని మీరు చెప్పింది ఏమో ప్రతిస్పర్ధ కిందకి వస్తుంది. ఈర్ష్య వేరే, రెండు సేమ్ కనిపిస్తున్నా కానీ తేడా ఉండదు. తేడా లిటిల్. మీరు ఏంది వేరే వాళ్ళ కంటే మనం బాగా చేయాలి అన్నది ప్రతిస్పర్ధ. ఎందుకంటే నేను బాగా చదవాలి, అది పాజిటివ్ బట్ అది ఉంది. అసలు ఇంకోటి నువ్వు చెప్తున్నావు చూడు, సెకండ్ పర్సన్ అది లేదు, అది లేదు, అది కూడా లేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎవరు అనుకున్నా స్ట్రైట్ దీంట్లోనే పోవాలనుకున్నా ఐ డిడ్ ఇట్ ఇన్ మై లైఫ్. గాడ్ హాస్ బీన్ గ్రేట్ఫుల్. వాట్ ఎవర్ ఐ అటెంప్టెడ్ ఇన్ మై లైఫ్ ఇన్ ఎనీ బిజినెస్ ఐ నెవర్ లాస్ట్ మనీ. It was a golden Midas touch and that was my business. I never lost any money in any business. That was my career. Now I am a retired man. మైండ్ రిటైర్ కాలేదు. మైండ్ అంటే కాలేము కదా, రోజు 16 గంటలు పని చేస్తున్నాడు. ఇప్పుడు పని లేకపోతే పిచ్చెక్కిపోతుంది. అయినా కూడా ఏదో ఒకటి కల్పించుకోవాలి. రైట్ బిజీ ఇది తెచ్చాడు భయ్యా. ఓకే, థ్యాంక్ యూ. చాయ్ చాయ్.